కుమారి సుజాత మరియు కృష్ణలకి పుట్టిన ఏకైక కూతురు. చిన్నప్పటి నుండి కుమారిని గారాబం వల్ల ఎక్కడికి పంపించకుండా ఇంట్లోనే ఉంచేవారు. అది చాలా పల్లెటూరు. దానివల్ల బయటికి వెళ్లి చదువుకోకుండా ఇంటి పట్టునే ఉంటూ ఉండేది. తనకి పట్నం నాగరికత గాని బట్టలు వేసుకునే తీరు గాని ఏం తెలీదు. ఎప్పుడూ బయటికి వెళ్లేది కాదు కాబట్టి ఎలా ఉంటే అలాగే ఉండేది. రెడీ అవడం గాని మేకప్ వేసుకోవడం గాని ఏమీ తెలీదు. అయితే ఒకరోజు అలా ఉండగా సుజాత కుమారితో ఇలా అంటుంది. కుమారి, చూడు, అందరూ ఆడవాళ్లు ఎంత అద్భుతంగా కట్టుబొట్టు మార్చుకుని అద్భుతంగా తయారవుతున్నారో. నువ్వు కూడా అలా ఉంటే ఎంత బాగుంటావు కదమ్మా. నువ్వెలా ఉన్నా మాకిష్టమే అనుకో, కాని అందర్నీ చూస్తుంటే ఎంత ముచ్చటగా అనిపిస్తుందో. నా కూతురు కూడా అలా తయారై ఉంటే ఎంత చక్కగా ఉంటుందో అని మా మనసుకి కూడా అనిపిస్తుంది కదా. నువ్వేమో జుట్టంతా ముడిపెట్టుకుని కూర్చొని ఉంటావు. ఒక్కరోజు కూడా నువ్వు జడ వేసుకున్నట్టు నాకు తెలీదు. ఏంటమ్మా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలని నన్ను రెడీ అవ్వమంటున్నావు? అయినా నేను ఊరు దాటెక్కడికి వెళ్ళను. మనూరు చాలా చిన్నూరు. మహా అయితే 3 వీధులుంటాయి. అంతదానికే నేను రెడీ అయ్యి ఏం చెయ్యాలి? ఇలాగే సౌకర్యంగా ఉంటుంది నాకు. చూడు ఎంత చక్కగా ఉందో. ఇలాగే ఉంటే బాగుంటుంది. అంతేగాని మొహానికి లేనిపోని పెయింట్లేసుకొని జుట్టుకి అడ్డమైన క్లిప్పులు తగిలించుకుంటే బాగుంటుందంటే ఎట్లాగమ్మా? పోనీలే కుమారి, నీకెలా నచ్చితే అలాగే ఉండు. నీ ఇష్టమే మా ఇష్టం. అలా మాట్లాడాక కొద్దిసేపటి తరువాత సుజాత తన భర్త కృష్ణ దగ్గరికి వెళ్ళింది. ఏవండి, మన అమ్మాయికి ఏదైనా మంచి సంబంధం ఉంటే చూడండి. తను ఊళ్ళోనే ఉండాలి. తనని బయటకి పంపించటం, వేరే ఊరు పంపించటం నాకిష్టం లేదు. మన కళ్ళ ముందే ఉంటే బావుంటుంది కదా. మన ఊళ్ళో అయితే అలాంటి అబ్బాయి ఎవ్వరూ లేరు. అందుకే ఎవరైనా ఇల్లరికం వచ్చే అబ్బాయి ఉంటే చూడండి. అయినా ఇప్పుడు తనకి ఏమంత వయసైపోయిందే. పెళ్లి చేయమంటున్నావు, సంబంధాలు చూడమంటున్నావు. చూసుకొని చేద్దాంలే. అసలే మనకొక్కతే కూతురు. తనకి మంచి భర్తని చూసి చెయ్యాలి. ఎవరిని పడితే వాళ్ళని చూసి చేయటం నాకిష్టం లేదు. బాగా చెప్పారు. అలా అని మంచి సంబంధం చూసి తనకి చెప్పి వివాహం చేశామనుకోండి, అప్పుడు ఆ అబ్బాయి తనని తీసుకుని వెళ్ళిపోతానంటాడు. అప్పుడు తను వెళ్ళిపోయిందనుకోండి, మనకేం తోచదు. అందుకే మన వీలుకు తగ్గట్టు ఏదైనా సంబంధం ఉంటే చూసి చెయ్యండి. కృష్ణ కూడా సరే అన్నాడు. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగా అటువైపు కౌసల్య తన 3వ కొడుకైన రాముకి సంబంధాలు వెతుకుతుంటుంది. తన 2 కొడుకులకి వివాహం జరిపించేస్తుంది. కౌసల్య అత్తగారైనా కూడా చాలా మోడ్రన్గా డ్రెస్సులు వేసుకుంటూ ఉంటుంది. తన 2 కోడళ్ళు కీర్తి మరియు కుసుమ కూడా డ్రెస్సులు వేసుకుని చాలా మోడ్రన్గా ఉంటారు. ఎంత మోడ్రన్గా ఉన్నా కూడా ఒకే ఇంట్లో అందరూ కలిసి ఉంటారు. కౌసల్యకి ఉమ్మడి కుటుంబం అంటే చాలా ఇష్టం. అయితే కౌసల్య ఒక సంబంధం చూసి ఆ అమ్మాయితో మాట్లాడడానికి వాళ్ళింటికి వెళ్ళింది. మా అబ్బాయి ఫోటో నీకు ఇంతకు ముందే పంపించాను కదా, చూసావు కదా అమ్మాయి. నీకు అబ్బాయి నచ్చాడా? నాకు అబ్బాయి అయితే నచ్చాడు గాని కొన్ని షరతులున్నాయి. ఆ షరతులకి మీరు ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుంటాను. లేదంటే మీ అబ్బాయిని నేను చేసుకోను. పెళ్ళైన తరువాత నేను అందరితో కలిసి ఉండలేను. నాకు వేరే కాపురం పెట్టించండి. ఇంకో ముఖ్యమైన విషయం, నేను జాబ్ చేస్తున్నాను. నేను చేస్తున్న జాబ్కి వచ్చిన డబ్బులు మీ అబ్బాయికి గాని మీకు గాని ఇవ్వను. అది నా పర్సనల్ ఖర్చులకి ఉపయోగించుకుంటాను. కౌసల్య వెంటనే ఈ పెళ్లి జరగదు అని చెప్పి లేచి వెళ్ళిపోయింది. వెంటనే ఇంటికి చేరుకొని ఇంట్లో కూర్చొని ఆలోచిస్తుంది. కౌసల్యని అలా చూసి రఘురాం తన దగ్గరికి వెళ్లి కూర్చున్నాడు. ఏం జరిగింది కౌసల్య? పిల్లని చూడ్డానికి వెళ్ళావు కదా, ఏమైంది? అంత దిగులుగా ఉన్నావు? ఏంటండి ఈ మధ్యన అమ్మాయిలు ఇలా ఉన్నారు? పెళ్లికి ముందే ఆ అమ్మాయి ఎన్ని షరతులు పెడుతుందో తెలుసా? నేనైతే ముందే చెప్పాను, మనం కట్నం తీసుకోము అని. అలాంటప్పుడు మన మంచితనాన్ని అర్థం చేసుకుని ఇంట్లో బాగా మెసులుకునే పిల్ల కావాలి గాని ఇలాంటి పిల్ల మనకొద్దండి. అందరూ మన పెద్ద కోడలు చిన్న కోడలిలాగే ఉంటారా ఏంటి? ఇంట్లో పని, బయట పని, ఆఫీస్ పని అన్నీ చేసుకుంటూ అన్నీ అడ్జస్ట్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే ఒక పిల్ల మీ మేనకోడలు, ఇంకో పిల్ల నా మేనకోడలు. వాళ్ళకి మన ఇంటి సంగతి, మన కుటుంబం సంగతి అన్నీ తెలుసు. ఈ రోజుల్లో అలాంటి పిల్ల ఎక్కడుంది కౌసల్య? నా మాట విను. నువ్వు మన ఊరు వెళ్ళు. చిన్న ఊరైనా ఆడపిల్లలుంటారు కదా, వెళ్ళి వెతుకు. అక్కడ వాళ్ళకి సంబంధించిన చుట్టాలైనా ఉంటారుగా.
వాళ్ళైనా ఏదైనా సంబంధం చూసి చెప్తారు. మనూరి పిల్లలకి విలువలు, ఇంటి బాధ్యతలు తెలిసుంటాయి. అందుకే వాళ్ళని చేసుకోవటం చాలా మంచిది. మీరు చెప్పేది నిజమేనండి. కానీ పల్లెటూరి పిల్లని చేసుకుంటే ఇక్కడ పట్నంలో ఉండగలదో లేదో మరి. ఇక్కడ కట్టుబొట్టు అన్నిటికీ అలవాటు పడాలి కదా. ఇక ఇద్దరు కోడళ్ళు చాలా మోడ్రన్గా ఉండి చిన్న కోడలు పల్లెటూరి బైతులా ఉంటే మన రాము చేసుకుంటాడో చేసుకోడో మరి. పట్నం అమ్మాయిని పల్లెటూరు పిల్లలా మార్చడం కష్టం గాని పల్లెటూరు పిల్లని పట్నం పిల్లలా మార్చడం ఎంతసేపు? ఇక్కడ 2 రోజులుందంటే తనకే అన్నీ అలవాటైపోతాయి. ఇంక రాము సంగతి అంటావా? వాడికి అమ్మాయి మంచిదైతే చాలు, అది పల్లెటూరు పిల్లైనా చేసుకుంటాడు. తను మంచి పిల్ల కోసం చూస్తున్నాడంతే. రఘురామలా చెప్పడంతో కౌసల్య వెంటనే తన ఊరికి బయలుదేరుతుంది. అక్కడ తిరుగుతూ ఉండగా కృష్ణ కలుస్తాడు. ఏంటి కృష్ణ, బావున్నావా? వ్యాపారం ఎలా సాగుతుంది? ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? అవును, నీకొక ఆడపిల్లుంది కదా, ఏం చేస్తుంది? ఏ ఊళ్ళో చదివిస్తున్నావు? బావున్నానండి, అందరం బావున్నాం. మా అమ్మాయి గారాబంగా పెరిగిన పిల్ల కదండి, తనని బయటకి పంపించడం ఇష్టం లేక ఇంట్లోనే ఉంచేశాను. ఇంట్లో వాళ్ళ అమ్మకి సాయం చేస్తూ అన్నీ చూసుకుంటూ ఉంటుంది. ఈ మధ్య తనకేదైనా మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. నువ్వేమనుకోనంటే మీ అమ్మాయి మా అబ్బాయికి నచ్చితే తనకి మా అబ్బాయితో వివాహం చేస్తావా? నీకు తెలుసుగా నేను పట్నంలోనే ఉంటున్నాను. మా చిన్నబ్బాయికి మంచి ఉద్యోగం కూడా ఉంది. అందరూ బాగా స్థిరపడిపోయాం. అమ్మో, మా అమ్మాయిని పట్నం పంపించాలా? అందరినీ వదిలేసి వెళ్ళిపోతుందా? ఈ విషయం తలుచుకుంటేనే బాధనిపిస్తుంది. ఏమోనండి, ఓసారి నా భార్యతో మాట్లాడి మీకు చెప్తాను. కృష్ణ ఇంటికెళ్ళాడు. సుజాతకి విషయం చెప్పాడు. సుజాత కొంతవరకు ఒప్పుకోదు. కాని అబ్బాయి సంగతి, కౌసల్య సంగతి, మిగిలిన 2 కోడళ్ల సంగతి సుజాతకి బాగా తెలుసు. వాళ్లకి దగ్గర చుట్టాలే కాబట్టి ఈ సంబంధం వదులుకోవటం సుజాతకి ఇష్టం లేదు. ఎలాగోలా బాధపడుతూ కుమారిని రాముకిచ్చి వివాహం చేస్తుంది. పెళ్లి చేసుకుని కుమారి అత్తవారింట్లో అడుగుపెడుతుంది. పెళ్లిలో అందరూ అందంగా సాంప్రదాయపు దుస్తుల్లో కనిపిస్తారు. కానీ మరుసటి రోజు నుండి యథావిధిగా ప్రతి ఒక్కళ్ళు వాళ్ల మోడ్రన్ డ్రెస్సులు వేసుకుని ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కుమారి చూసి ఆశ్చర్యపోతుంది. ఏంటి వీళ్ళంతా చిన్న చిన్న బట్టలేసుకుని ఏదో కుస్తీ పోటీలకు వెళ్తున్నట్టు ఎక్సర్సైజులు చేస్తున్నారు? ఏంటిట్లా ఉన్నారు? అమ్మో, వీళ్ళందరితో నేను ఉండాలా? వీళ్ళని చూస్తుంటేనే భయమేస్తుంది నాకు. పెళ్లిలో అందరూ మంచి బట్టలేసుకున్నారుగా, ఇప్పుడు వీళ్ళకి ఏమైంది? ఇంతలాగా మారిపోయారు. అందర్నీ అంత ఆశ్చర్యంగా చూస్తున్నావు. రోజు పొద్దున్నే మనం పల్లెటూళ్ళలో పొలం పనులకి వెళ్ళి పనులు చేస్తాం. ఒంటికి శ్రమ దొరుకుతుంది. వీళ్ళెంతసేపు కంప్యూటర్ ముందు కూర్చొని నొక్కుతూ ఉంటారు. శారీరక శ్రమ ఎక్కడుంటుంది? అందుకే శారీరక శ్రమ కోసం ఇలా రోజు పొద్దున్నే ఎక్సర్సైజ్ చేస్తుంటారు. అలా చేస్తే చాలా మంచిది ఒంటికి. కుమారి వెంటనే వంటగదిలోకెళ్ళి చిన్న చిన్నగా పని చేయటం మొదలెడుతుంది. ఇంతలో కౌసల్య తన దగ్గరికొచ్చి, నువ్వెందుకమ్మా పని చేస్తున్నావు? అసలే కొత్త కోడలివి. అయినా ఇంట్లో వంట పని, ఇంటి పని చేయడానికి పనివాళ్లున్నారు. వాళ్ళు రోజు ఒక టైంకి వచ్చి చేసుకొని వెళ్తారు. నువ్వు కంగారు పడకు. లేదత్తయ్యా, ఆళ్ళు చేసిన వంట తిన్నాను, నాకేం నచ్చట్లేదు. మీరసలు అట్టాంటొంట ఎట్టా తింటున్నారో ఏంటో నాకసలు అర్థం కావట్లేదు. ఈ ఒక్క పూటకి నేను వంట చేస్తాను, అందరం కలిసి తిందాం. దాని తర్వాత ఎలాగో అందరూ డ్యూటీలకెళ్ళిపోతారుగా. కౌసల్య ఒప్పుకోవడంతో కుమారి అందరి కోసం చక్కగా టిఫిన్ చేసి పెట్టింది. చాలా రోజుల తరువాత మంచి టిఫిన్ తిన్నామని చెప్పి కోడళ్ళు కొడుకులు రాము కూడా కుమారితో చెప్తాడు. అలా అనడంతో కుమారి చాలా సంతోషిస్తుంది. ఏంటిలా ఉన్నారా అనుకున్నాను, కానీ మనం ఏదైనా పని చేస్తే ఎంత మంచి ప్రశంసలిస్తున్నారో. పెళ్ళయి ఇన్నేళ్ళవుతున్నా కూడా ఎంత చక్కగా కలిసి ఉంటున్నారో. ఒక్కరోజు కూడా గొడవ పడలేదంట. నిజంగా వీళ్ళెంత మంచోళ్ళో. ఇట్లాంటి కుటుంబం దొరకటం ఎంత అదృష్టం. కానీ ఎంత పని చేసినా వీళ్ళకి మంచి భోజనం దొరకట్లేదు. మంచి భోజనం దొరికితే ఎంత బావుంటుందో గదా అని తనలో తాను అనుకుంటుంది. వెంటనే కౌసల్యతో రేపటి నుండి ఇంటి వంట బాధ్యత తను తీసుకుంటానని చెప్తుంది. తనే దగ్గరుండి పనివాళ్లతో మంచి భోజనం ఎలా వండాలో చూసుకుంటూ వాళ్లకి చెప్తూ చేయిస్తానని చెప్పింది.
కౌసల్య కుమారి తీసుకున్న నిర్ణయానికి ఒప్పుకొని ఇంటి వంట బాధ్యతంతా కుమారికే అప్పగిస్తుంది. తర్వాత నుండి కుమారి వంట పనులు చూస్తూ అందరికీ మంచి భోజనం అందేటట్టుగా చేస్తూ ఉంటుంది. కీర్తి వర్షం పడుతుంటే బయట వర్షాన్ని చూస్తూ గుమ్మంలో కూర్చుని ఉంది. ఇంతలో అక్కడికి చిన్న కోడలు కుసుమ డ్యూటీ నుండి ఇంటికొచ్చింది. ఏంటి బయట గుమ్మంలో కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏం జరిగిందేంటి? వర్షాలు మొదలయ్యాయి కదా, ఇంటి పైకప్పుకి ఏ రేకులు వేయిద్దామా అని ఆలోచిస్తున్నాను. అదేంటి మనకెందుకు రేకులు? లేకపోతే నేనేం ఆలోచిస్తానో నీకు తెలీదా? వర్షాకాలం మొదలైపోయింది కదా, మన ఇంటికి మరమ్మతులు ఎప్పుడు చేయిస్తారా అని ఆలోచిస్తున్నాను. నీకూడా తెలుసు కదా, ఈ సంవత్సరం మనం మన ఇంటికి మరమ్మతులు చేయించకపోతే చాలా ఇబ్బంది పడతామని. నా వాటా అయితే నేను ఇస్తాను, మిగిలిన వాటా మీరే పెట్టాలి. నేను పోయిన సంవత్సరం కూడా నా వాటా ఇస్తానన్నాను, కానీ మీ వాటా మీరు పెట్టడానికి డబ్బులు లేవన్నారు. ఈ సంవత్సరమైనా మీ వాటా ఇస్తే అన్ని డబ్బులు పెట్టేసి మరమ్మతులు మొదలెట్టేద్దాం. లేదంటే ఈ ఇబ్బంది నేను పడలేను. పక్కనే ఒక మంచి ఇల్లు కడుతున్నారు, అక్కడికి వెళ్ళిపోతాను. మీరు మాత్రం ఈ మరమ్మతులు లేని ఇంట్లో ఉండండి. సర్లే, అనవసరమైన విషయాలు ఆలోచించటం మానేసి నాకు టీ పెట్టి తీసుకురండి. ఆఫీస్లో పని వల్ల తలపోటు ఎక్కువగా ఉంది. పోయినసారిలాగా పంచదార ఏదో ఫ్రీగా వస్తున్నట్టు ఎక్కువ వేసి తీసుకురాకండి. ఎంత సరిపోతుందో అంతే వెయ్యండి. విన్నారు కదా, ఇంకా ఇక్కడే ఎందుకు నిలబడ్డారు? తొందరగా వెళ్ళి తీసుకురండి. ఇవన్నీ కౌసల్య పక్క నుండి వింటూ ఉంది. వెంటనే కౌసల్య కూడా కీర్తితో పాటు వంటగదిలోకి వెళ్ళింది. అమ్మా కీర్తి, అది నీపైన కసురుకుంటుందని నువ్వేమనుకోకమ్మా. దాని మనస్తత్వమే అంత. ఏమనుకోకు. పైగా పొద్దున్నుండి సాయంత్రం వరకు బయట పనిచేస్తుంటుంది. ఇంటికొచ్చేసరికి ఎంత ఒత్తిడితో వస్తుందో నువ్వు అర్థం చేసుకో. పెద్ద కొడలంటే బరువు బాధ్యతలన్నీ నీ మీదే ఉంటాయి. నువ్వు కోపం తెచ్చుకుని లేనిపోని గొడవలకి వెళ్ళకో. మనందరం కలిసుంటేనే నలుగురిలో విలువ, గౌరవం. అబ్బా అత్తయ్య, ఇప్పుడు నేనేమన్నానని సర్ది చెప్తున్నారు నాకు? మా మధ్య ఏమైనా గొడవైందా? అయినా కుసుమ సంగతి నాకు తెలియదా? పెళ్లైనప్పటి నుండి చూస్తున్నాను తన మనస్తత్వం ఎలాంటిదో. ఇప్పుడు మీరొచ్చి నాకు సర్ది చెప్పటం ఎందుకు? అత్తయ్య, నేనైతే ఏమీ అనను, కానీ ఇల్లు మరమ్మతులు చేయించడానికి మీ అబ్బాయి తెచ్చిన జీతం సరిపోవట్లేదు. పిల్లల చదువులు, ఇంటి బాధ్యతలు అన్నీ తన తలమీదున్నాయి. ఇప్పుడు ఇంటి మరమ్మతులకి డబ్బులంటే ఇవ్వలేము. ఒకవేళ మరమ్మతులు చేయించకపోతే ఇంట్లో ఉండనని కుసుమ చెప్పేసింది. అప్పుడు తను వేరే అయితే నేనేం చేయగలను? నేనెవ్వర్నీ ఆపలేను కదా. అయినా నేను రూపాయి కూడా సంపాదించటం లేదు. నా మాటెందుకు వింటారెవరైనా? ఎవరి చేతుల్లో అయితే డబ్బుంటుందో వాళ్లకే ఈ రోజుల్లో మర్యాద ఉంటుంది. ఆగు, నేను పెద్దోడు చిన్నోడితో మాట్లాడతాను. అయినా వాళ్ళిద్దరూ సంపాదిస్తున్నారు కదా, ఆ మాత్రం ఖర్చు పెట్టి చేయించరా? ఎప్పుడూ ఇంకొకరిస్తారని ఎదురు చూస్తారా? అలా ఎలా అవుతుంది? సరే అని చెప్పి కౌసల్య రాకేష్ వచ్చిన వెంటనే మాట్లాడడం మొదలెడుతుంది. నీతో కొంచెం మాట్లాడాలి. ఏంటమ్మా విషయం? వర్షాకాలం వచ్చేసింది కదరా, మన ఇంటికి మరమ్మతులు చేయించాలి. లేకపోతే ఈ వర్షాకాలం చాలా ఇబ్బంది పడతాం. పోయిన సంవత్సరమే చెప్పావు కదమ్మా, కానీ డబ్బు లేదని నువ్వేగా వద్దన్నావు. సరే, ఈ సంవత్సరం చేయిద్దాం. ఎంతవుతుందో చెప్పు, సగం డబ్బు నేనిస్తాను. సగం డబ్బులు కాదురా, పూర్తి డబ్బులు నువ్వే ఇవ్వాలి. ఎందుకంటే మీ అన్నయ్యకి జీతం చాలా తక్కువ వస్తుంది. నీకు తెలుసుగా, మీ వదిన కూడా ఇంటి బాధ్యతలు చూసుకుంటూ ఉంటుంది. ఎక్కడా పని చేయటం లేదు. అందుకే నువ్వు ఇంటి బాధ్యత తీసుకొని మరమ్మతులు చేయించటం మంచిది. లేకపోతే ఈ వర్షాకాలం ఇల్లు మొత్తం కారిపోయి చాలా ఇబ్బంది పడాల్సొస్తుంది. అదేంటమ్మా, మొత్తం డబ్బు నన్నే ఇవ్వమంటే ఎలా ఇవ్వాలి? అయినా వదిన పనికి వెళ్ళకపోవడం నా తప్ప? అన్నయ్య ఉద్యోగం మారితే ఇంకా డబ్బులొస్తాయి కదా. తనొకే ఉద్యోగానికి ఇరికిపోయున్నాడు, అందుకే డబ్బులు తక్కువగా వస్తున్నాయి. వాళ్ళు చేసిన దానికి నన్ను డబ్బివ్వమని అడగటం ఎంతవరకు న్యాయం? అదేంటర్రా, మీరు వేరు చేసి మాట్లాడుకుంటున్నారు? అలా మీ అన్నయ్య ఎప్పుడైనా వేరు చేసి మాట్లాడడం జరిగిందా? మీ వదిన ఇంటి బాధ్యతలు తీసుకొని నీకు మీ ఆవిడకి క్యారేజీ పెడుతుంది. ఇంట్లో అన్ని పనులు చేస్తుంది. మీరు ఏ టైంకి టీ అన్నా చేసేస్తుంది. తనొక్కనాడైనా వేరు వేరు అని అందా? మీరు సమయానికి ఉద్యోగానికి వెళ్తున్నారంటే తనుండటం వల్లే. మీరు వేసుకునే బట్టల దగ్గర నుండి వాటి ఇస్త్రీలు, మీ పిల్లల చదువులు, తిని సరదాగా స్కూల్కి వెళ్లి రావటం, అన్ని రకాల బాధ్యతలు పెద్ద కొడలే తీసుకుంది. కాబట్టే మీ ఇద్దరూ సంతోషంగా ఉద్యోగాలు చేసుకోగలుగుతున్నారు.
తను కూడా చదువుకుంది, కానీ అవేం పట్టించుకోకుండా ఇంటి బాధ్యతలు నిర్వహిస్తుంది. తను కూడా మీలాగే ఆలోచించిందంటే మీరీరోజు ఉద్యోగం చెయ్యగలరా? మీ పిల్లలకి చదువు చదివించగలరా? రాకేష్తో మాట్లాడటం కుసుమ వింది. వెంటనే అక్కడికొచ్చి, ఏంటత్తయ్యా, ఆవిడేదో దేవతైనట్టు మాట్లాడుతున్నారు? ఇంట్లో పనిగా చేస్తుంది. అయినా ఆ పని నేను చేసుకోలేనా ఏంటి? ఒకవేళ చేసుకోలేకపోతే ఒక పని మనిషిని పెట్టుకుంటాను. అంతేగాని డబ్బు మొత్తం ఇచ్చి ఇంటి మరమ్మతులు చేయించమంటే మాత్రం మా వల్ల కాదు. అయినా మీ పెద్దబ్బాయికి తక్కువ జీతమైతే మమ్మల్ని ఏం చేయమంటారు? ఇల్లు మొత్తం కట్టిస్తే వాళ్ళు దర్జాగా కూర్చొని తింటారా? ఏంటి కోడలా ఎక్కువగా మాట్లాడుతున్నావు? ఏ రోజైనా పెద్ద కోడలికి మర్యాద ఇచ్చావా? ఒక్కనాడైనా అక్క అని పిలిచావా? ఇంక తిరిగి టీ పెట్టు, కాఫీ పెట్టు అని ఆర్డర్లేస్తుంటావు. నీకోసం నువ్వు టీ పెట్టుకోలేవు గాని ఇంటి బాధ్యతలు నిర్వహిస్తావా? అయినా ఇన్నాళ్లుగా తను చేసిన పని నీకేం కనిపించటం లేదా? ఈ రోజు నువ్వు టింగురంగా అని బయట పని చేస్తున్నాను అనుకుంటే నీ తోటి కోడలు దయవల్లే. తనొక్క రోజైనా సెలవు తీసుకుని పని మానేసిందనుకో, నువ్వు ఆ రోజంతా పిచ్చిదానిలా తిరుగుతూ ఉంటావు. నాకు తెలీదనుకుంటున్నావా? చెయ్యగలను అంటున్నావు కదా, అలాంటప్పుడు ఒక 2 రోజులు ఇంట్లో పనులు చెయ్యి. అప్పుడు అసలు ఇంటికే ఒక్క రూపాయి కూడా మీరివ్వద్దని నేను చెప్తాను. 2 రోజులు చేయాల్సిన కర్మ నాకేంటి? అయినా ఆ పని చేయాల్సొస్తే నేనిక్కడెందుకు చేస్తాను? అక్కడ కూర్చొని పనులు చేయించుకుంటాను. ఈ రోజే నేను వేరుగా వెళ్ళిపోతాను. అప్పుడు ఇంటికి మీరు మరమ్మతులు చేయించుకుంటారో వదిలేస్తారో మీ ఇష్టం. కౌసల్య ఎంత చెప్తున్నా వినకుండా రాకేష్ని తీసుకొని బట్టలు సర్దుకొని ఇంట్లో నుండి వెళ్లిపోతుంది కుసుమ. కౌసల్య ఎదురుగా ఉన్న ఇంట్లో అద్దెకి తీసుకుని ఉండటం మొదలెడుతుంది. ఆ ఇల్లు చాలా అందంగా ఉంటుంది. ఎందుకంటే కొత్తగా కట్టిన ఇల్లు. ఎదురుగా పాత ఇంట్లో కీర్తి తన కుటుంబంతో ఉంది. ఒక్కసారిగా కొత్తింట్లోకి తీసుకొచ్చావు, పని మనిషిని కూడా పెట్టావు. ఇంటి అద్దె, ఒక్కసారిగా ఇన్ని ఖర్చులంటే మనం చాలా ఇబ్బంది పడిపోతామేమో. పైగా పొద్దున్నుండి సాయంత్రం వరకు పనావిడ ఉండాలన్నా కూడా చాలా ఎక్కువ డబ్బులు తీసుకుంటుంది. ఇంకా పిల్లల బాధ్యత కూడా మన తలపైనే ఉంది. ఏం పర్వాలేదండి, తనతో అన్ని విషయాలు మాట్లాడాను. ఆవిడొచ్చి పని చేస్తానని చెప్పింది. సరే, నువ్వు మాట్లాడనంటున్నావు కదా, అయితే అన్నీ చూసుకో. నాకు రేపు మీటింగ్ ఉంది. తెల్లవారి తొందరగా లేచి నాకు క్యారేజీ వండి పెట్టేయ్. నేను కొంచెం తొందరగా వెళ్ళిపోవాలి. వెంటనే పనావిడకి ఫోన్ చేసింది కుసుమ. పనావిడ ఫోన్ ఎత్తలేదు. కుసుమ కోపంతో నిద్రపోయి పొద్దున తొందరగా లేచి అన్ని పనులు చేయటం మొదలెట్టింది. ఇంతలో పనావిడ కాంతం వచ్చింది. ఏంటండి, ఫోన్ చేస్తే ఎత్తటం లేదు? ఈరోజు తొందరగా రమ్మని చెప్దామని మీకు ఫోన్ చేశాను, కానీ మీరు ఫోన్ ఎత్తలేదు. ఏదైనా అవసరం ఉంటుందనే కదా మీ నెంబర్ తీసుకున్నాను. పైగా అన్ని పనులు వివరించి కూడా చెప్పాను కదా. నేను ఎవ్వరి ఫోన్లు రాత్రి 7 తర్వాత ఎత్తనమ్మా. ఎందుకంటే నా కుటుంబానికి కూడా నేను సమయం ఇవ్వాలిగా. అయినా మీకు నేను చెప్పానుగా, ఉదయం 8 నుండి సాయంత్రం 6 దాకే పనులు చేస్తానని. దానికన్నా ముందు రావడమైతే జరగదు. 6 తర్వాత ఇంకా ఎక్కువ పనున్నా చెయ్యటం జరగదు. ఇది నా రూలు. కుసుమ ఏం చెప్పలేక అర్జెంటుగా వంటలో సాయం చేయమని చెప్పింది. ఇంతలో రాకేష్కి టైం అవడంతో కసురుకొని వెళ్ళిపోతాడు. పిల్లలు కూడా స్కూల్కి ఆలస్యంగా వెళ్తారు. పనంతా చేసి అలసిపోవడంతో కుసుమ ఆ రోజు ఆఫీస్కి ఆలస్యంగా వెళ్తుంది. సాయంత్రం అయిన తరువాత రాకేష్ ఇంటికొస్తాడు. అప్పుడే వచ్చిన కుసుమ చారపడి విశ్రాంతి తీసుకుంటూ ఉంది. కుసుమా, నాకు అర్జెంటుగా టీ కావాలి, తలనొప్పిగా ఉంది. నేను కూడా అలసిపోయే వచ్చానండి, మీరే పెట్టుకొని తాగండి. వీలైతే నాకు కూడా ఒక కప్ ఇవ్వండి. అప్పుడు రాకేష్ వెంటనే కోపంగా, పొద్దున కూడా క్యారేజీ ఇవ్వలేదు, ఇప్పుడు టీ అడిగితే ఇవ్వట్లేదు అని అనడంతో కుసుమ బయటికొచ్చి గొడవ పడుతుంది. చూసావా, మనం వేరుగా రాకపోయుంటే ఇన్ని ఇబ్బందులు పడేవాళ్లం కాదు కదా. అన్ని పనులు నువ్వే చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అర్థమైందా? అదేదో ఇల్లు మరమ్మతులు మనమే చేయించుంటే ఎంత బాగుండో. అవునండి, మీరు చెప్పేది కూడా నిజమే. ఇంట్లోని పనులు చాలా కష్టంగా ఉన్నాయండి. పైగా నాకసలు అలవాటే లేదు. ఒక్క పని కూడా చేయలేకపోతున్నాను. ఈరోజు ఆఫీస్కి ఆలస్యంగా వెళ్లటం వల్ల బాస్ చాలా కోపగించుకున్నారు. వెంటనే రాకేష్ మరియు కుసుమ కౌసల్య దగ్గరికి వెళ్లి వాళ్లు చేసిన తప్పు తెలుసుకొని ఇంటి మరమ్మతులు చేయిస్తామని చెప్పారు. ఇల్లు మరమ్మత్తు చేయించి ఒకే ఇంట్లో ఉండటం మొదలెట్టారు. మరియు అప్పుడప్పుడు పనిలో కుసుమ కూడా సాయం చేస్తూ అందరూ కలిసుండటం మొదలెట్టారు.